హాయ్ అండి. అందరికి కూడా నమస్తే. 'బిగ్ బాస్' సీజన్ 10కి కామన్ మాన్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అని చెప్పేసి మనకి స్టార్ మాలో గాని, వైట్ గోల్డ్ ద్వారా గాని, గోల్డ్ డ్రాప్ ద్వారా గాని అప్లై చేసుకోమని చెప్పినారు. అదే విధంగా అందరూ కూడా అప్లై చేశారు. అందులో నేను కూడా ఒక పర్సన్. నేను అప్లై చేశాను. బహుశా నాకు కాల్ రాలేదు. మెయిల్ రాలేదు. అయితే అవకాశం అయితే ఉప్పల్ బాలు అన్నకొచ్చింది. బాలు అన్న అగ్ని పరీక్షకి ఎంటర్ అయినాడు. అక్కడ నవదీప్ గా నవదీప్ గారు గానివ్వండి, బిందు మాధవక్క గానివ్వండి, అభిజిత్ గానివ్వండి, శ్రీముఖి గారు గానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన అవమానించారని జెప్పేసి ఇప్పుడున్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయితూ ఉంది. ఆయన్ని అవమానించారు అంటే ఆ జడ్జ్ ప్లేస్‌మెంట్‌లో ఉండి ఆ లెటర్ ప్యాడ్ ప్రకారం అయితే వాళ్ళు అడిగారా క్వెషన్‌లు? లేక ఇండివిడ్యుయల్‌గా అడగాలనేసి అడిగారా? మనకైతే తెలీదు. కాకపోతే ఉప్పల్ బాలునైతే ఆ అన్ననైతే చాలా వరకు అవమానించారు అనే ఫీలింగ్‌తోనే అందరూ గూడా ఉన్నాం. 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు? అసలు ఈ క్యాండిడేట్ పర్ఫెక్టా? కాదా? దానికి సరిపోతాడా? అనే ఉద్దేశ్యంతో అగ్ని పరీక్ష అనేది ఎంట్రీ మాదిరిగా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఉప్పల్ బాలు అన్నని అడిగిన క్వెషన్‌లే చాలా మందిని గూడా అడిగారు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్‌గా అవమానిచ్చే విధంగా ఉన్నట్టు మనకందరూ గూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అందులో అవమానించదగ్గగా అంటే నవదీప్ అన్న ఒకటి చెప్పబోయే దానికి ఇంకోటి చెప్పాడా? లేక లెటర్ ప్యాడ్ ప్రకారం ఉప్పల్ బాలుని అవమానించాలనే ఉద్దేశ్యంతో చెప్పాడేమో తెలీదు గానీ, నవదీప్ అన్న అన్న మాట ఏంటంటే, "సర్వ సభ్య సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగము 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపిస్తే" అనే మాటైతే అన్నాడు. నేనొకటి అడుగుతా అన్న, 'బిగ్ బాస్' సీజన్ 1 నుంచి 'బిగ్ బాస్' సీజన్ 9 వరకు గూడా ఎవరికైతే ఉపయోగం ఉందో చెప్పండన్న ఒకసారి? ఎవరికీ ఉపయోగం లేదు. మీ టీఆర్‌పీ రేటింగ్ కోసం, అదే విధంగా మీరు గూడా మనీ కోసమే, మీరు గూడా ఒక జడ్జ్ ప్లేస్‌లో మీకు గూడా అవకాశం ఇచ్చారే తప్ప అది మీది కాదు, ఎవరిది కాదు. అదొక సోషల్ ఎంటర్‌టైన్‌మెంటు. అది ఒక లైఫ్ అనేది అయితే కాదు. లైఫ్ అంటే 'బిగ్ బాస్' హౌసే అని కాదు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ రియాలిటీ షో మాత్రమే. జస్ట్ అప్లై చేస్తాం. వచ్చినోళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక అవకాశం. అది బానే ఉంది. అంతా బానే ఉంది. అయితే సర్వసభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటే, ఈ 9 సీజన్‌లో గూడా ఏం మెసేజ్ ఇచ్చారన్న? నేనొకటి అడుగుతా. ఉప్పల బాలుని అడిగినారు మీరు క్వెషన్. సర్వసభ్య సమాజానికి నీ వల్ల ఏమిటి ఉపయోగం అనేసి. అన్న నీకోటి తెలుసో తెలీదో, ఈరోజు ఉప్పల బాలు అన్న వల్లే ఇంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా వైరల్ అవుతుందన్న. మీరే చూడండి. ఒక మిడిల్ క్లాసు సాధారణమైన కామన్ మెన్ అతనికి ఏం టాలెంట్ ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, ఇవాళ అతని వల్లే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని 'బిగ్ బాస్' షో ఇంత దూరం రావడం గాని, ఇంతలా వైరల్ కావడానికి కూడా ఉప్పల్ బాలు అన్నే కారణం. అలాంటి ఆయనకి మీరేమన్నారు? బిందు మాధవ్ అక్క గాని ట్రాన్స్ అని అడిగారు. అక్క ఆయన 'బిగ్ బాస్' హౌస్‌కు అప్లై చేసేటప్పుడు ఆయన వీడియోస్ చూసుంటారు. ఆయన సెలెక్ట్ చేసేటప్పుడే తెలిసుంటుంది గదా! మరి అలా అడగడం కరెక్టేనా? ఇంకా పోతే శ్రీముఖి అక్క 'రన్ రాజా'ని నువ్వు టచ్ చేసావంటే చెంప చెల్లుమంటుంది అనే మాట అనింది. అసలు ఎందుకనిందో ఏమో! ఆ వీడియో చూస్తాంటే అర్థమవుతాంది. దేనికోసం అనడం అవసరమా అక్క? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా నీకు? అలాంటప్పుడు ఎలా అడగాలక్క? అలాంటప్పుడు ఆ స్టేజ్ మీద నవదీప్ అన్న అడగడం సర్వసభ్య సమాజానికి ఏ మెసేజ్ ద్వారా అంటే, ఆయన అనుకోవడం ఏందో, ఆ లెటర్ ప్యాడ్‌లో ఉన్నదేందో, ఆయన అడగడం ఏందో, అలా అడగమని చెప్పి లెటర్ ప్యాడ్‌లో అయితే ఉండదేమో నాకు తెలిసి. బహుశా అడిగేసాడు. కాకపోతే ఆయన ఉద్దేశ్యం ఏముంటుందంటే, నీ వల్ల ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకు తీసుకోవాలా 'బిగ్ బాస్' అనే క్వెషన్ అడగబోయి, సర్వసభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు అనేసి ఆయన టాపిక్ అయితే ఆ విధంగా అయితే అన్నాడు. సో, 'బిగ్ బాస్' సీజన్ అన్న ఉప్పల్ బాలు అన్న నువ్వెక్కడున్నా గాని మంచిగా ఉండు. నువ్వు ఒక్కటే ఒకటి, ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో, అదే చోట, అదే వాళ్ళ దగ్గర శభాష్ అనుకునే స్థాయికి నువ్వు వస్తావు. తప్పకుండా వస్తావు. రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. మీలో గూడా మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉప్పల్ బాలు అన్నని 'బిగ్ బాస్' హౌస్‌లో చూడాలనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి. ఉప్పల్ బాలు అన్నకి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.